హాయ్ అండి. నేను మీ రాజుని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ వీడియోలో ఏంటంటే చికెన్ కర్రీ చేశాను. అలాగే ఫ్రెండ్షిప్ డే రోజు కొంచెం వీడియో, అలాగే మా బాబు కాలేజీ ఫంక్షన్ వీడియో కొంచెం అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసి వీడియో అయితే పెడుతున్నాను. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇది ఆదివారం రావాల్సిన వీడియో సోమవారం అయితే వస్తుంది. మా బాబు అయితే కాలేజీలో ఫంక్షన్ ఉందని అయితే వచ్చాడు. అందుకని చెప్పి తన కోసం ఇంకా వచ్చినప్పుడల్లా ఇలాగే చికెన్ కర్రీ అయితే చేసి పెడతా ఉంటాను, అది కామన్గా. ఇంకా అలాగే మా అమ్మ, అక్క వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నారు. ఇంకా అందరమే ఉన్నాం కదా అని చెప్పి చికెన్ తెప్పించి అయితే చేశాను. ఇలాగైతే మా అక్క కూతురు అయితే చికెన్ కర్రీ అయితే చేసింది నేను చెప్తా ఉంటే. ఇంకా అందరూ ఆ రోజు ఏమేమి చేసుకున్నారు, ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్షిప్ డే. నేనైతే ఆ రోజు అంతా కొంచెం బిజీగా అయితే ఉన్నాను. బాగా కాలేజీ కానీ అటు ఇటు అని తిరుగుతూ ఉన్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంటికి. వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. బాగా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఇంటికి రావడం. ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ మీరు వెళ్ళారా లేకపోతే వాళ్ళు వచ్చారా కామెంట్ చేయండి. ఇంక ఇలాగైతే చికెన్ కోసం ఇలా గ్రేవీ అంతా వేపుకున్న తర్వాత ఇంకా చికెన్ అయితే వేసేసింది. ఇంకా కొంచెం ఉడకంగానే అందులోకి మళ్ళీ ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఆ రోజు గోరింటాకు కూడా పెట్టుకున్నాము మా అక్క కూతురు నేను. ఇంకా నీకు బాగా పండిందా నాకు బాగా పండిందా అని చెప్పి చూసుకుంటా ఉన్నాం వీడియోలో. తనేమో నా చేతులకి బాగుందని చెప్తుంది. ఆషాఢ మాసం అంటేనే ఇంకా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం కదా ఆడవాళ్ళం. ఇంకా అలా అయితే గోరింటాకు పెట్టుకున్నాము. ఇంకా కూర అయితే కొంచెం బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం కారం వేసుకున్నాను. ఇంట్లో నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా, మసాలా కారం వేస్తాను, అలాగే కూర కారం కూడా వేస్తాను. ఒక్కొక్కరు ఒకలా పిలుస్తూ ఉంటారు. మేమైతే కూర కారాన్ని గొడ్డు కారం అంటాము, మసాలా కారాన్ని సాంబార్ కారం అని అయితే చెప్తూ ఉంటాము. ఒక్కొక్క చోట ఒక్కోలాగైతే అంటున్నారు ఈ కారాన్ని. ఇంక ఇలాగైతే కూర అయితే ఉడికింది. ధనియాల పొడి కొంచెం వేసుకొని అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా వేడివేడిగా అయితే ఇంకా ఈ కూరతోటి ఇంకా అన్నం అయితే తినేసాం అనమాట. వైట్ రైసే వండాను. అలాగే వెండి కొబ్బరి పొడి కూడా కొంచెం వేసాను. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకు చికెన్ అంటేనే చాలా ఇష్టం అనమాట. చికెన్ ఉంటే ఇంకా నోరు ఆగదు. ఇంకా వాళ్ళకి పెట్టే ముందే నేనైతే తినేసాను, ముందుగానే పెట్టుకొని. నాకైతే ఇంకా స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. చికెన్ ఉంటే ఎక్కలేని ఆకలంతా వచ్చేసిద్ది అనమాట. మీకు కూడా ఇంతేనా? చాలా ఇష్టం చికెన్ తినడం నాకు. రోజు పెట్టినా తినేస్తాను అనమాట. ఇంకా వేడివేడిగా అయితే ముందుగానే తినేసాను నేను. తర్వాత వాళ్ళకైతే పెట్టాను. చాలా బాగా కుదిరింది చికెన్ అయితే. వీడియో అయితే అటు ఇటు తల్ల కిందగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా అలాగ తిని కొంతసేపు కబుర్లు అయితే చెప్పుకొని బయట కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఆ తర్వాత ఏమో ఇంకా బయట అయితే అమ్మవారికి శారీ అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట. ఈ ఊర్లో అయితే ఆషాఢ మాసంలో అయితే అమ్మవార్లకైతే శారీ తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే కోళ్ళు తీసుకెళ్లే వాళ్ళు, పొట్టేళ్ళు తీసుకెళ్లే వాళ్ళు, ఇంకా బాగా చాలా సందడిగా అయితే ఉంది మా ఇంటి దగ్గర. నేనైతే కొంచెం వీడియో తీసుకున్నాను. ఇలాగైతే బాగా పచ్చగా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు ఇంకా అన్నీ అయితే తీసుకెళ్తున్నారు. చీర ఇట్లాగా చూడండి, అందరూ ఎంత బాగా పసుపు శారీస్ అయితే కట్టుకున్నారు. చాలా బాగా అయితే సందడిగా అయితే ఉంది. అందరూ పసుపు కుంకుమ అయితే బజార్ అంతా తిరిగి అయితే పసుపు కుంకుమ కొట్టుకుంటా ఉన్నారు ఒకరికొకళ్ళు. ఇంకెలాగైతే అమ్మవారికి అయితే ఏమేమి తీసుకెళ్లారో అవన్నీ అయితే గుడి దగ్గరికి వెళ్ళి సమర్పించుకొని అమ్మవారికి ఇంకెళ్ళకైతే వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు భోజనాలు అయితే ఇంకా చేసేస్తారు. ఇంకా ఇక్కడైతే నేను మధ్యాహ్నం భోజనం చేసి అయితే మేము ఇక్కడ కాలేజీకి అయితే వచ్చాము. ఇంకా అప్పటికే కాలేజీ అయితే నిండిపోయింది. ఎంతమంది పిల్లలు, కొన్ని వేల మంది పిల్లలు అయితే ఉన్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి కాలేజీ అయితే నిండిపోయింది. విజ్ఞాన యూనివర్సిటీ ఇది, వడ్లమూడి. ఇంకా అయితే చాలా బాగా అయితే పేరెంట్స్ అయితే వచ్చారు ఫంక్షన్కి. ఇప్పుడు 4th ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి అందరూ అయితే సర్టిఫికెట్లు తీసుకోవడానికి అయితే
పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ తోటి అయితే వచ్చారు. ఇంకా అలాగే అందరూ అయితే సర్టిఫికేట్ పిల్లల కోసం అని చెప్పి సర్టిఫికేట్ తీసుకోవడానికి పేరెంట్స్ కూడా వచ్చారుగా. మేమైతే స్టేజ్ మీదకి అయితే వెళ్ళలేదు. ఇంకా అందరు తల్లిదండ్రులు అయితే స్టేజ్ మీదకి వెళ్ళి ఇంకా సర్టిఫికేట్లు అయితే తీసుకున్నారు. మేమైతే ఇంకా కిందనే ఉండి ఈ సర్టిఫికేట్లు ఇచ్చిన దాకా ఇంటికైతే వచ్చేసాము. ఈ ఈవెంట్ అయితే 2 రోజులు అయితే జరిగింది. ఈ 2 రోజుల్లో ఎందుకు జరిగిందంటే పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకరోజు అయితే సరిపోదని చెప్పి 2 రోజులు చేశారు. ఒకరోజు ఏమన్నా మ్యూజిక్ డైరెక్టర్ అయితే వచ్చారు. తన పేరు నాకైతే గుర్తులేదు, మర్చిపోయాను. రెండో రోజు ఏమన్నా సింగరు శైలజ గారు అయితే వచ్చారు. ఇంకా మేమైతే ఇంకా ఇదైతే ఈవెంట్ అయిపోయిన దాకైతే ఉన్నాము. మా బాబుకి ఇవ్వగానే ఇంకా అప్పటికి టైం 7 అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా తర్వాత కూడా 10:30, 10 దాకా అయితే పిల్లలకి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇంకా నేను ఆ రోజే పిల్లల కోసం అని చెప్పి 5 కేజీలు చికెన్ పచ్చడి అయితే చేశాను. మా బాబు వెళ్తా మా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకుని వెళ్ళాడు. ఇంక ఇలాగైతే చికెన్ పచ్చడి పెట్టి కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో నిమ్మకాయ వేసి నిమ్మకాయ జ్యూస్ అయితే వేసి ఇంకా కలిపి ప్యాక్ చేసామన్నమాట. ఇంకా మీలో ఎవరికైనా చికెన్ పచ్చడి కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా మేమైతే రిప్లై ఇస్తాము, ఎక్కడికైనా పంపిస్తాము. ఇంకా ఇలాగైతే ప్యాకింగ్ చేసి పంపించామన్నమాట పిల్లల కోసం. ఈవినింగ్ అయితే ఇంకా ఈ ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేశాను. ఈలోపు మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు, కేక్ తీసుకొని అయితే వచ్చారు. నాకైతే చాలా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. వస్తారు అని అనుకోలేదు, వస్తామని చెప్పారు కానీ ఖచ్చితంగా వస్తారని అయితే అనుకోలేదు. నిజంగానే వచ్చారు కేక్ తీసుకొని. నేనైతే చాలా థ్రిల్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగైతే నేను ఎప్పుడూ జరుపుకోలేదు కేక్ కట్ చేసి. ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఉంటానే ఉన్నారు కానీ ఇలాగైతే ఎవరు నన్ను అయితే సర్ప్రైజ్ చేయలేదు. నాకు ఈరోజు అయితే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా నాకు ఇష్టం అని చెప్పి చాక్లెట్ కేక్ అయితే తెచ్చారు. ఇంకా చాక్లెట్ కేక్ తీసుకొస్తే నేను ఇంకా కేక్ అయితే కట్ చేయమన్నాను, వాళ్ళనే ఇంకా కట్ చేశారు. అలాగే థమ్స్అప్ తీసుకొచ్చారు. ఎందుకమే ఇవన్నీ అంటే నీకు అన్నీ ఇష్టం ఇక కానీ ఎంజాయ్ చేయాలంటున్నారు ఇద్దరు. సర్లే అని చెప్పి ఇంకా కేక్ అయితే కట్ చేసాము. ఇంకా అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే వేసుకున్నాము. ఇంకా ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అని అనలేము, ఏదో ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసాము. ఆ రోజు మధ్యాహ్నం టైంలో షాపులు తీయలేదంట, ఇంకా బ్యాండ్లు లేకుండా వచ్చారు. ఇంకా నా దగ్గర ఉన్న వాటిల్లో ఏదో ఇంకా అలాగైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే వేసుకున్నాము. ఇంక ఇది ఒక స్వీట్ మెమరీ లాగా అనిపించింది నాకు. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళని అయితే చూపించట్లేదు వీడియోలోకి, అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోస్లో కనిపించడం అని చెప్పి ఇంక ఇలాగైతే చూపిస్తున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఫ్రెండ్షిప్ డే? మేమైతే ఇలాగైతే చేసుకున్నాము. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఏ ఊరు దాకా వస్తున్నాయి నా వీడియోస్ తెలుసుకోవాలని ఉంది. ఇంకా అలా కేక్ అయితే కట్ చేసుకొని హ్యాపీగా తినేస్తాము. ఇంకా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. నేనైతే వాళ్ళని కూడా వీడియో తీద్దామంటే అసలు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు అమ్మో వద్దు అని అయితే అంటున్నారు, ఇద్దరు భయపడుతున్నారు. సర్లే ఇబ్బంది పెట్టకూడదు కదా ఎవరిని అని చెప్పి కొంచెం అయితే ఇంకా లాస్ట్లో కొంచెం తీసాను వీడియో. ఇంతే అండి, బాయ్.